వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీలోకి కేసీఆర్ నాని చంద్రబాబు నాయుడుతో టచ్ లోకి వచ్చారా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కేసీఆర్ నాని ఆయన పార్టీలో ఉన్నా, ఏదైనా పార్టీలో లేకున్నా, అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నా, రాజకీయ సన్యాసం చేస్తున్నా అని చెప్పినా ఎప్పుడు ఏదో ఒక రూపంలో కేసీఆర్ నాని వార్తలోనే ఉంటారు. మెయిన్ ఆయన ఆ స్థాయిలో వార్తలోకి ఉండడానికి కారణం ఏంటంటే మనం ఇందాక చెప్పినట్టు ఏదైనా ఇన్ పొజిషన్ ఆర్ ఇన్ అపోజిషన్ ఆయన ఎప్పుడు కూడా జనానికి దగ్గరగా, జన సమస్యలకు కొంచెం దగ్గరగా ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటారు. సో అలాంటి కేసీఆర్ నానికి సంబంధించి ఇటీవల చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఏంటంటే ఆయన మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత నేను రాజకీయ సన్యాసం చేస్తున్నాను అని ప్రకటించడం జరిగింది. అయితే ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్నారు. ఏ అకేషన్ వచ్చినా అటు మోడీకి సంబంధించి కానీ, ఇటు చంద్రబాబు నాయుడుకి సంబంధించి కానీ అదే స్థాయిలో స్పందిస్తా ఉన్నారు. సో అందుకే రాజకీయ సన్యాసం చేశారు అని ఎవరు కూడా ఆయన అభిమానులు కానీ ఆయన ఫాలోవర్స్ పూర్తిగా అనుకోవట్లా. అలాంటి సిచ్యువేషన్ లో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని చాలా సీరియస్ గా ప్రచారం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆయన వదులుకోవడానికి సిద్ధంగా లేరని ఇంకో ప్రచారం జరిగింది. అదే సమయంలో ఆల్మోస్ట్ ఒక 3-4 నెలల ఒక ప్రచారం ఏంటంటే ఏదైతే కేసీఆర్ నాని మళ్ళీ టీడీపీలోకి రాబోతున్నారు అనేది చాలా సీరియస్ గా నడుస్తున్న చర్చ. చంద్రబాబు నాయుడుతో కూడా టచ్ లోకి వెళ్లారు అనేది ఒక చర్చ అయితే, ఇందులో పూర్వాపరాలు మనం చూస్తే ఒక సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కేసీఆర్ నానిని తిరిగి టీడీపీ వైపు తీసుకొచ్చేందుకు చాలా సీరియస్ గా ఎఫర్ట్ పెడుతున్నారు అనేది ఆల్మోస్ట్ ఇటీవల కాలంలో చాలా వైరల్ అవుతోంది అంశం బెజవాడ రాజకీయాల్లో. అయితే నిజంగా కేసీఆర్ నాని ఆ దిశగా ఫోకస్ పెట్టబోతా ఉన్నారా? ఎందుకు మళ్ళీ తాను వ్యతిరేకించి వచ్చి బయటకు వచ్చిన పార్టీనే మళ్ళా ఎందుకు ఆ వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఆయన అభిమానులు కూడా అర్థం కాని ఒక ప్రశ్నగా అనుకోవాలి మనం. ముఖ్యంగా మనం దీనికన్నా ముందు కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ప్రీఫేజ్ లో జరిగిన అంశాలు గతంలో మనం చూస్తే కేశినేని ట్రావెల్స్ అధినేతగా కేశినేని నానికి ఏ పేరుందో మనకు తెలుసు. అక్కడి నుంచి ఆయన ప్రజారాజ్యం పార్టీ వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేశారు. అక్కడ తన రాజకీయ భవిష్యత్తు చూసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ స్థాయిలో ప్రజారాజ్యం పాలిటిక్స్ లో ఆయన ఇవ్వలేకపోయారు. అక్కడ కొన్ని బెటర్ ఎక్స్పీరియన్సెస్ కారణంగా ప్రజారాజ్యంతో ఆయన డిఫర్ కావడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన సమయంలో ఆయన వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తూ ఉంటే అదే సమయంలో ఆయన టీడీపీతో చేరారు తన అనుచరులతో కలిసి. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు పాదయాత్రలో అన్ని తానే కీలకంగా వ్యవహరించారు. సో ఆ దిశగా చంద్రబాబు నాయుడుకి ఒక అనుంగు శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు ఆ టైంలో ఆయన. అలా చంద్రబాబు నాయుడు కూడా ఆయన పెద్దపీట వేశారు. 2014 ఎన్నికల్లో, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ నానికి టికెట్ ఇవ్వాలనుకున్నారు, విజయవాడ ఎంపీ టికెట్. అప్పటికే అక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వంశీ ఉన్నారు, వల్లభనేని వంశీని కన్విన్స్ చేసి గన్నవరానికి పంపించారు. గన్నవరంలో బాలవర్ధరావుని కన్విన్స్ చేసి సైడ్ చేసేశారు. సో ఆ రకంగా కేసీఆర్ నానికి ఆ రోజున విజయవాడ ఎంపీ సీట్ దక్కింది. విజయవాడ ఎంపీగా ఫస్ట్ టైం పోటీ చేస్తే భారీ మెజారిటీతోనే నాని గెలవడం జరిగింది. సో అక్కడ చూస్తే కోనేరు ప్రసాద్ పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి, ఆయన ఓడిపోయారు. దెన్ ఆ 5 ఏళ్ల పాటు ఆ రోజు అధికారంలో ఉంది టీడీపీ, ఎన్డీఏ కూటమిలో కూడా స్టార్టింగ్ భాగస్వామ్యం ఉంది, తర్వాత డిఫర్ అయ్యారు. కానీ ఆ స్థాయిలో ఆ కూటమిలో ఉన్న కారణంగానే ఆ స్థాయిలో ఆయన ఢిల్లీ లెవెల్లో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోగలిగారు. అటు రతన్ టాటా దగ్గర నుంచి టాటా గ్రూప్ లో ఎంప్లాయీస్ వరకు అనేక మంది బీజేపీ ఎంపీలతో కూడా నానికి సత్సంబంధాలు ఉన్నాయి. అతని పార్టీ ఏదైనా సరే గ్రౌండ్ రియాలిటీస్కి వచ్చేటప్పటికి తనకి ఓటేసిన క్యాడర్కి ఆ స్థాయిలో అందుబాటులో ఉంటారన్న కొన్ని ప్రశంసలు కూడా ఉండేవి ఆయన మీద. అంతేకాదు మనం చూస్తే ఒక కొండపల్లి బొమ్మల కేంద్రం దగ్గర నుంచి ఒక దుర్గా ఫ్లైఓవర్ వరకు అనేక అంశాల్లో ఎంపీ ల్యాడ్స్ నిధులను ఆ స్థాయిలో తన నియోజకవర్గాన్ని తెప్పించుకోగలిగారు. తన నియోజకవర్గ పరిధిలో ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఏ సమస్య అయినా అంతే దాని మీద ఫోకస్ పెడతా ఉండేవాళ్ళు. అలా ఆయనకి ఇండివిజువల్ గా నానికి నిజంగానే కొంత ఎక్స్పోజర్ ఉండింది. వేరాజ్ అదే ఊపుతో ఆయనకి 2019లో మరోసారి టికెట్ దొరికింది. ఆ రోజు పొట్లూరి వరప్రసాద్ పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి, ఆయన కూడా ఓడించి నాని గెలవడం జరిగింది. నిజానికి జనం కోసం ఎవరైతే నిలబడతారో వాళ్ళని ఎలాగైనా సరే జనం కింద మీద పడైనా సరే కష్టపడైనా సరే మళ్ళా ఆ చట్టసభలకే పంపిస్తారు అనేది నాని ప్రూవ్ చేశారు 2019లో. ఓ గల్లా జయదేవ్, ఒక రామ్మోహన్ నాయుడు, ఒక నాని, వీళ్ళు ముగ్గురు మాత్రమే గెలవడం జరిగింది. టీడీపీ తరపున 3 ఎంపీలు మాత్రమే గెలిచారు, అందులో ఒక నాని. ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆ స్థాయిలో ఆయన తన కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టారు. అయితే ఇదే సమయంలో పార్టీలో కొన్ని కీలక పరిణామాలు, నానిని అక్కడ పెట్టి గల్లా జయదేవ్ లాంటి వాళ్ళకి పార్లమెంటరీ పార్టీ నేత పదవి చంద్రబాబు నాయుడు ఇవ్వడాన్ని ఆయన తీసుకోలేకపోయినారు. ఇదే అంశాన్ని పర్సనల్ గా కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడొచ్చు. కానీ దీన్ని ప్రిషియస్ గా తీసుకున్నారైనా ఎన్నోసార్లు పార్టీ మీదే తిరుగుబాటు చేసే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్, ఎలాగా ఇంత క్రైసిస్ టైంలో కూడా నేను పార్టీ నుంచి గెలిచాను అనేది ఆయనకు ఒక లెదర్జీని, ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ విషయమే ఆయన తర్వాత రోజుల్లో రాజకీయంగా ఇబ్బంది పడేలాగా చేసింది. నేను పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతే విజయవాడ ప్రజలే నన్ను గెలిపించుకుంటారని ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్. ఎంపీగా 2వ సారి గెలిచిన వ్యక్తికి అసలు జనం నాడి ఎలా ఉంది, విజయవాడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, తాను మళ్ళొకసారి పోటీ చేస్తే తన పరిస్థితి ఏంటి అనేది ముందుగానే ఒక అంచనా ఉండాల్సి ఉంటుంది. కానీ నాని అక్కడ ఫెయిల్ అవ్వడం జరిగింది.
ఎందుకంటే ఒక పార్టీ అనేది ఒక ఫ్యామిలీ అనుకుంటే ఆయన ఫ్యామిలీలో ఎవరికైనా ఇబ్బంది వస్తే రోడ్డు మీద పడి కొట్టుకోరు కదా ఎవరు. సో అలా ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడుతోని ఇష్టం లేనట్టు బిహేవ్ చేయడం కానీ, గతంలో ఒకసారి చూస్తే మన ఎయిర్పోర్ట్లో ఆయన బొకే ఇసిరి కొట్టారని ఒక విమర్శలు కానీ విజువల్ బయటికి రావడం, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్. సో అలా చాలా సందర్భాల్లో నాని చేసిన విమర్శలు, పరోక్షంగా పార్టీని ఉద్దేశించి చేసిన విమర్శలు పార్టీకి ఆయనకి మధ్య ఆ గ్యాప్ని అయితే పూర్తిగా పెంచాయి. మొత్తానికి మనం చూస్తే ఇదే గ్యాప్లోకి కేసినేని చిన్ని రావడం జరిగింది. చిన్నీని పార్టీనే ప్రమోట్ చేస్తున్నా అనేది అసలు నాని ఆధిపత్య పోరుకు కారణం. ఆ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే సందర్భం ఉండింది. అలా అది నాని, నేను చెప్పాను కదా ఆల్రెడీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆయన బిహేవ్ చేసిన విధానం పార్టీ కూడా ఆయన ఒక దశలో పక్కన పెట్టే పరిస్థితిని తీసుకొచ్చింది. ఆబ్వియస్లీ ఆ సఫికేషన్ తీసుకోలేక ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది. అదే రోజు పార్టీ జెండా కప్పించుకున్నారు. అదే రోజు ఆయనకి విజయవాడ ఎంపీ టికెట్ని జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు. మరి నేను సొంతగా ఇండివిజువల్గా ఏ పార్టీ జెండా లేకుండా నిలబడితే నేను గెలుస్తాను అనుకున్న కేసీఆర్ నాని అంత హడావిడిగా వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరాల్సిన అవసరం ఏంటనేది ఆయనకే తెలియాలి. ఆ రోజున ఆయన అదే జనం నాడిని పసిగట్టేవాడే నిజమైన పొలిటీషియన్, ఎలా ఉండబోతుంది అనేది. సో ఆ విషయంలో నాని అప్పుడు ఫెయిల్ అయ్యారని అనుకోవచ్చు. దాన్ని అక్కడి నుంచి చూస్తే ఓడిపోయిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో దెన్ ఆయన వెళ్ళి ఈ రోజున రాజకీయ సన్యాసం చేస్తానని ఒక ప్రకటన చేసి పూర్తిగా కొన్ని రోజులు మాత్రం క్వైట్ సైలెంట్ అయిపోయినారు. అయితే ఆయనతో పాటు గతంలో ఆమెను మేయర్ చేద్దాం తన కూతురుని చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు, కానీ సొంత పార్టీలో నేతలే అది పూర్తిగా వర్కౌట్ చేయలేదు అని చెప్పి అటు అందరినీ కూడా ఆయన దూరం పెట్టారు. వాళ్ళందరి మీద ఆయన ఆ స్థాయిలో విమర్శలు కూడా చేసిన పరిస్థితి ఉండింది అప్పట్లో. సో అటు శ్వేత కూడా పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నారా అన్న ప్రచారం కూడా చాలా రోజులుగా జరుగుతూ వస్తోంది. సో ఇలాంటి ఆయన తమ్ముడైన చిన్నినే టీడీపీ నుంచి టికెట్ తీసుకుని మనకు గెలవడం జరిగింది ఎంపీగా. అయితే రాజకీయ సన్యాసం చేస్తాను ఇంకోటనా అన్న కేసీఆర్ చిన్ని టార్గెట్గా అనేక అంశాలను ఆయన సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నారు. అటు మోడీ దగ్గర నుంచి గడ్కరీ దాకా, ఇటు చంద్రబాబు నాయుడు దాకా ఎవరి పత్రం అయినా సరే ఆ స్థాయిలో శుభాకాంక్షలు పెడుతూ వార్తల్లో ఉంటున్నారు. ఒక దశలో అసలు చిన్ని మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయనకి నిద్ర లేకుండా చేశారు కేసీఆర్ నాని. సో మొత్తానికైతే ఇలాంటి చర్చ జరుగుతోంది. ఇంత ఒక పాజిటివ్ వైబ్. ఎందుకంటే ఈరోజు రాజకీయ సన్యాసం చేస్తా అనుకున్నా అటు శ్వేతకు సంబంధించి ఆమె భవిష్యత్తు ఏంటన్న ఆలోచన కూడా నానిలో ఉంది. అందుకనే ఈ రోజున పూర్తి స్థాయిలో మళ్ళీ ఆయన రాజకీయాల్లో రీవ్యాంప్ కావాలనుకుంటున్నారు అని ఆయన అభిమానులు చెప్పుకుంటా ఉన్నారు. దానిలో భాగంగానే టీడీపీ వైపు నుంచి టీడీపీకి నానికి మధ్య ఒక సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ రాయబారం నడిపిస్తూ ఉన్నారన్న కొన్ని రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి. దోస్ ఆర్ ఫ్యాక్ట్ ఆర్ నాట్. బట్ ఇప్పుడు మనం చూసినట్లయితే నాని ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చారని, పార్టీ అధిష్టానం కూడా ఆయన రాక పట్ల సానుకూలంగా ఉందనే ప్రచారం కూడా ఉంది. లెట్స్ సీ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేకించి ఆయన అక్కడి దాకా వెళ్ళాలంటే ముందు చిన్ని అడ్డుగోడలాగా ఉన్నారు. చిన్నిని దాటుకునే పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. మరి ఈయన కోసం చిన్నిని ఎంతవరకు లొకేషన్ టీం పక్కన పెడతారనేది ఒక పెద్ద ప్రశ్నగానే చూడాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి నాని పూర్తి స్థాయిలో మరి టీడీపీ వైపు చూస్తారా, లేకపోతే తన గ్యాప్ని అలాగే కంటిన్యూ చేస్తారా అన్నది కూడా ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే ఆన్సర్ రావాలంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్